హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జోషాల బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నాటుకోడి పులుసు అనమాట. ఇది పందెం కోడి మా ఫాదర్ తెచ్చారు. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఒక ఆనియన్ తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను, అప్పుడే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను, అండ్ అప్పుడే ప్రిపేర్ చేసిన గరం మసాలా తీసుకున్నాను. హోల్ గరం మసాలా అనమాట, అది ఇంట్లో ప్రిపేర్ చేసింది. అండ్ దెన్ 1 టొమాటో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే దిస్ ఇస్ కోడి పులుసు. సో ఆయిల్లో 3 స్పూన్స్ వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫస్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు మనము వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేస్తున్నాను అనమాట, టేస్ట్ బాగుంటుంది. అప్పుడే గ్రైండ్ చేసుకున్న, అప్పుడే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటో వేసుకున్నాను. టొమాటో వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో టొమాటో కూడా ఫ్రై అయిపోయేంత వరకు వెయిట్ చేసి పసుపు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి చికెన్ వేసుకోవాల్సిన టైం వచ్చేసింది. చికెన్ మేము ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసాము. ఫస్ట్ సాల్ట్ వేసి అండ్ దెన్ పసుపు వేసి అండ్ నిమ్మకాయ వేసి అట్లా ఒక ఫస్ట్ టైం వాష్ చేసి అండ్ దెన్ నెక్స్ట్ టైం మళ్ళీ వాటర్ వాష్ చేసాము అన్నమాట. 3 టైమ్స్ వాష్ చేసుకున్న చికెన్ అది. సో అది వేసేసి మనం అందులో నుంచి వాటర్ వచ్చి కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఒక 10 minutes లిడ్ క్లోజ్ చేసి కుక్ అవ్వనిద్దాం. మేమైతే ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కల్లుప్పు వాడాము. సో కల్లుప్పు నాన్ వెజ్ కర్రీ కాబట్టి కల్లుప్పు వాడాము. 10 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేశాను. చూసారా, వాటర్ బయటకు వచ్చి ఒక 40 to 45% అయితే చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నాను. చికెన్ కాబట్టి, నాన్ వెజ్ కాబట్టి కారం ఉంటేనే బాగుంటుంది. సో మేమైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాము. అప్పుడే గ్రైండ్ చేసుకున్న హోల్ గరం మసాలా అని చెప్పాను కదా, మీకు ఒకవేళ ఆ గరం మసాలా కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేము ఆ హోల్ గరం మసాలా వీడియో అనేది ఇంకొక వీడియో చేసి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. సో ఇప్పుడు కారం అండ్ గరం మసాలా అంతా చికెన్లోకి పట్టాలి కాబట్టి మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ ఒక 2-3 minutes కుక్ అవ్వనివ్వాలి. సో కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం 50% ఆఫ్ రెసిపీ కంప్లీట్ అయింది. అదర్ 50% వచ్చేసి మనం కుక్కర్లో చేస్తామన్నమాట. ఆ కుక్కర్లోకి ఇందాక ప్రిపేర్ చేస్తుంది మొత్తం ఈ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు. మేమైతే ఒక 3 glasses ఆఫ్ వాటర్ వేసుకున్నాము. చికెన్కి సరిపడా మీకు ఎంత కావాలంటే అంత. మేము ఒక 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాము. సో దాట్ మాకు ఒక 3 glasses వరకు వాటర్ పడింది. 3 glasses వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. యాక్చువల్లీ మేమైతే ఒక 4 and 5 వరకు వెయిట్ చేసాము. 4కి కుక్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఇది నాటుకోడి చికెన్ కాబట్టి తొందరగా కుక్ అవ్వదు. అందుకనే మీకు ఇంకా మంచిగా కుక్ అవ్వాలి అనుకుంటే 5 విజిల్స్ వరకు ఉంచుకోవచ్చు. మేమైతే 5 విజిల్స్ వరకు ఉంచుకున్నాము. సో 5 విజిల్స్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను. ఆయిల్ చూసారా, ఆయిల్ బయటకు వచ్చేసి ఎంత యమ్మీగా అనిపిస్తుందంటే నోరు ఊరిపోతుంది అనమాట. సో లాస్ట్ గార్నిషింగ్ కొత్తిమీర వేసేసుకొని మేమైతే ఎంజాయ్ చేసేసాం నాటుకోడి పులుసు. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోషాల వ్లాగ్స్. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.